ఈ రోజున మొట్టమొదటిసారిగా ఏదైతే పిఎం సూర్యఘర్ పథకాన్ని ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్సీ కాలనీలో అంబేద్కర్ నగర్లో మోషే గారి ఇంట్లో ఏదైతే ఆయనతోనే సోలార్ ప్యానెళ్ళు ఆయనతోనే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా విజయం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆలోచనకు అనుగుణంగా ప్రతి స్కీమ్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ కార్యక్రమంలో భాగంగానే ఏది మొదలైనా ఒక రోడ్డు అవ్వచ్చు, ఒక దేవాలయం అవ్వచ్చు, ఏదైనా ఒక పథకం అవ్వచ్చు, వాళ్ళ ద్వారానే చేయిస్తే అది ప్రజల్లోకి బాగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే మేము కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాళ్ళతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో మరి కూటమి నాయకులందరం కూడా మేము పాల్గొన్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్స్కి సంబంధించిన అందరూ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క మంచి లాభాలు ఏంటి అనేది వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంతన్నా ఉంది. దీంట్లో 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటున్నారో ఈ ప్యానెల్స్ని మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఫ్రీగా వాళ్ళకి పెడతాం జరుగుద్ది. వాళ్ళకి ఇది పెడతమే కాదు, సంవత్సరానికి 2500 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుద్ది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారో ఆ డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు నిజంగా ఇది పెట్టిన దాని మీద 240 యూనిట్ల వరకు ఎవరైతే ఆ ప్యానల్స్ పెట్టారో రావటం జరుగుద్దని అధికారులు చెప్తున్నారు. ఏదొచ్చినా సరే ఆ 40 యూనిట్లకు కూడా వాళ్ళకి ₹2.90 చొప్పున గవర్నమెంట్కి కూడా అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి 2500 ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పెట్టుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరంలోనే 1 కోటి ఇంట్లకి ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం ఏదైతే దేశవ్యాప్తంగా అనుకున్నారో, ఎందుకంటే దీనికి ఏదైతే ఫ్రీగా పెట్టారో మిగతా వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా 78,000 సబ్సిడీ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోలార్ వాడటం వల్ల మనకేదైతే విద్యుత్ వినియోగం తగ్గి మనమే ప్రొవైడ్ చేసుకుంటూ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి. దీన్ని 200 యూనిట్లకి సంబంధించి 735 మంది లబ్ధిదారులను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా ఎవరైనా ఉన్నారు వాళ్ళ దగ్గరికి రాలేదు అని అనుకుంటే వాళ్ళు కూడా మా ఆఫీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కో వెళ్ళి మేము కూడా 200 లోపే వాడే వాళ్ళు ఉన్నామండి, మేము కూడా SC STకి సంబంధించిన వాళ్ళు అని అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా చేయడం జరుగుద్ది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే SC STలు 200 యూనిట్ల లోపు వాడే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే రాబోయే రోజుల్లో మనకి విద్యుత్ కావాలి అని అంటే మనకి సరిపడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, ఇల్లులు పెరుగుతున్నాయి, అదేవిధంగా ప్రతి చోట వినియోగం పరిశ్రమలు వస్తున్నాయి. వినియోగం చేయాలంటే ఇంటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యానల్స్ పెట్టుకోవడం వల్ల మన ఇంటి ఉత్పత్తి మనమే తెచ్చుకోవడం అవుతుంది. దానివల్ల ఎవరి మీద భారం పడేది ఉండదు, మనకు కూడా తక్కువ రావడం జరుగుద్ది. ఇప్పుడు ఏదైతే ఎక్కువగా మనం సోలార్ని వినియోగిస్తామో భవిష్యత్తులో ఆ సోలార్ యొక్క విలువ కూడా మనకి ఏదైతే ప్యానల్స్ పెట్టుకుంటున్న ఖర్చు కూడా డెఫినెట్గా 50%కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు వినియోగంలోకి వచ్చినప్పుడు ఆ ప్యానల్స్ రేటు కూడా తగ్గుద్ది. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ప్రజలందరికీ కూడా లబ్ధి జరుగుద్దని తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగంలోకి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అదే విధంగా ఈ విధంగా ప్రజలందరికీ కూడా సహకరిస్తున్నందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని కూడా అభినందించడం జరుగుతుంది.